శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 19వ అధ్యాయము. భీముడనే మహారాజు కథ. విదర్భ దేశమందు గల కౌండిన్య నగరమును భీముడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు చారుహాసిని. ఆమె మంచి అందగత్తె. రాజు పరిపాలనా దక్షత గలవాడు. దాన ధర్మాలలోనూ బ్రాహ్మణ సత్కారాలలోనూ సుప్రసిద్ధుడు. కానీ విధివశాన అతనికి సంతానం లేదు. పుత్రులు లేని వారికి గతులు లేవు. అనపత్యుల చేత దేవతలు హవ్యములు, పితరులు కవ్యములు స్వీకరించరు. ఒకనాడు రాజు భార్యతో, దేవి, నిస్సంతు కావడం వలన మన జన్మ నిరర్ధకమైపోయింది. కాబట్టి మనం రాజ్యం విడిచి అడవులకు పోదాం అని దుఃఖిస్తూ చెప్పాడు. తరువాత మనోరంజకుడు సుమంతుడు అనే తన మంత్రులను పిలిచి, అమాత్యులారా, మా పూర్వజన్మ పాపఫలం వలన మాకు ఈ జన్మలో సంతానం లేకుండా పోయింది. మేము అడవులకు పోతాం. కాబట్టి మీరు ఈ రాజ్యాన్ని ఏలుకోండి. ఒకవేళ నేను తిరిగి వస్తే నా రాజ్యాన్ని తిరిగి నాకు అప్పగించండి. అలా కాని పక్షంలో మీరు ఈ రాజ్యాన్ని విభజించుకుని పరిపాలించుకోండి అని చెప్పి విప్రోత్తములకు భూరి దానములిచ్చి భార్యను వెంటపెట్టుకుని తనను సాగనంపవచ్చి దుఃఖించుచున్న పురజనులను ఓదార్చి ఒక క్రోసు దూరం వాడితో నడిచి వారినందరినీ అక్కడ విడిచి అడవిలోనికి వెళ్ళిపోయాడు. అలా అడవిలో నడిచి వెళుతూ ఉండగా ఒక సరస్సు కనబడింది. సరస్సు గట్లపై దట్టంగా పెరిగిన చెట్లు, వికసించిన పద్మాలతోనూ ఆ సరస్సు చాలా మనోహరంగా ఉంది. దాని సమీపమున ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనబడింది. అక్కడ జంతువులు జాతి వైరం లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆశ్రమం వెలుపల దర్భాసనంపై కూర్చుని శిష్య పరివేష్టితుడైన విశ్వామిత్ర మహర్షిని రాజదంపతులు చూసి వెంటనే మహర్షిని సమీపించి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. మహర్షి వాళ్లను సత్కరించి, అయ్యా, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడికి మీరు రావడానికి గల కారణం ఏమిటి అని రాజదంపతులను అడిగారు. అంతటా రాజు, మహర్షి, నేను విదర్భ దేశంనున్న కౌండిన్య నగర రాజును. ఈమె నా భార్య సుహాసిని. నా పేరు భీముడు. పుత్ర సంతానం కోసం మేము అనేక తపోదాన వ్రతాలు చేశాము. కానీ మా పూర్వజన్మకృత పాపమేదో కానీ మాకు సంతానం కలగలేదు. దైవ కృపకు పాత్రులము కాలేకపోయాము. నిస్పృహ చెంది రాజ్యమును విడిచి ఇటు అరణ్యవాసమునకు వచ్చాము. అదృష్టవశాత్తు మాకు మీ దర్శనం కలిగింది. తమరు ఆశీర్వదిస్తే మాకు తప్పక సంతానం కలుగుతుంది. సాధు సాంగత్యం వలన ఉత్తమోత్తమైన సద్య ఫలితం కలుగుతుంది కదా. అందుచేత తమరు ఆశీర్వదిస్తే మాకు తప్పక సంతానం కలుగుతుంది. తమరు బ్రహ్మ విద్యావిధులు, తపోధనులు, దానశీలురు. తమ వంటి తాపసుల ఆశీస్సులు వ్యర్థం కావు. అయితే మహర్షి, నేను గత జన్మలో ఏం పాపం చేశానో దానికి పరిహారం ఏమిటో సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు అగు తమరు సెలవివ్వండి అని విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించాడు. విశ్వామిత్రుడు రాజు పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. భీముని పూర్వజన్మ వృత్తాంతము. ఓ రాజా, నువ్వు పూర్వజన్మంన ధనగర్వంతో కులధర్మాలను విడిచిపెట్టావు. నీ పూర్వులు వేద శాస్త్ర పురాణ ధర్మములను యథావిధిగా ఆచరిస్తూ మీ కులదైవమైన గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. కానీ నువ్వు నీ కులదైవమైన గణపతిని విస్మరించి గొడ్డువాడవయ్యావు. ఆ భద్రగజాస్యుడు నీకెలా కులదైవమయ్యాడో చెబుతాను విను. నీకు 7 జన్మల పూర్వపురుషుడు వల్లభుడనే రాజు. అతడు గుణవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు. అతడికి లేక ఒక శిశువు కలిగాడు. కానీ వాడు గుడ్డి, చెముడు,
మూగ, దుర్గంధపు ఇష్టమైన దేహం గల అవలక్షణాలతో అవిటివాడిగా పుట్టాడు. అలాంటి పుత్రుడు పుట్టినందుకు రాజు భార్య మిక్కిలి దుఃఖించింది. ఇలాంటి కొడుకు పుట్టడం వల్ల కంటే లేకపోవడమే మేలని కుంగిపోయింది. రాజు ఆమెను ఓదార్చి, చూడు కమల, కర్మగతులన్నీ ఇలాగే ఉంటాయి. కర్మ వల్లనే దుఃఖవంతుడు సుఖవంతుడవుతాడు, సుఖవంతుడు దుఃఖవంతుడవుతూ ఉంటారు. కర్మగతి ఎవరూ తప్పించలేరు. మానవుని భవిష్యత్తు వాని పూర్వకర్మపై ఆధారపడి ఉంటుంది. అందుచేత నువ్వు విచారించకు. మనం మణి, మంత్ర, ఔషధాల చేత, తపస్సు చేత, దేవపూజ చేత, తీర్థయాత్రల చేత ఈ శిశువును పరిశుద్ధుని చేయడానికి మన శక్త్యానుసారం ప్రయత్నిద్దాం. దుఃఖం మాను, ఇప్పుడు చేయవలసిన పనులు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు రాజు భార్య పిల్లవానికి స్నానం చేయించి పొత్తిళ్లలో పడుకోబెట్టింది. తర్వాత రాజు పురిటి శుద్ధి నాడు పిల్లవానికి జాతకర్మాది సంస్కారములు చేసి బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీస్సులు పొందాడు. 19వ అధ్యాయము సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 20. గజానన సాక్షాత్కారము. కుమారునకు దక్షుడని పేరు పెట్టాడు రాజు. ఆ తర్వాత పుత్రుణ్ణి పీడిస్తున్న రోగలక్షణాలు తొలగిపోవడానికి రాజు జపాలు చేయించాడు, చికిత్స చేయించాడు. తాను స్వయంగా పుష్కరకాలం తపస్సు చేశాడు. ఏం చేసినా బాలుని రోగపీడనం వదలలేదు. రాజు నిస్పృహ చెందాడు, విరక్తి చెందాడు. కోపంతో రెచ్చిపోయి భార్యతో, ఇక నిన్ను గాని ఈ కుర్రవాణ్ణి గాని నేను చూడను. వీడిని తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని కఠినంగా చెప్పాడు. భర్త చేత తిరస్కరింపబడిన ఆమె బాలుని వీపుపై ఉంచుకుని గ్రామ గ్రామాలు సంచరిస్తూ బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది. ఇలా ఆమె గ్రామం తర్వాత గ్రామం తిరుగుతూ ఒక్కొక్క చోట బాలుని దేవాలయంలో ఉంచి బిచ్చమెత్తుకొని వచ్చేది. ఒక చోట దారి కట్టుబడ్డ దొంగలు ఆమె ఒంటిపై ఉన్న నగలు, ఆమె వద్దనున్న బట్టలు ఎత్తుకుని పారిపోయారు. ఇలా వెళ్ళగా వెళ్ళగా ఒక గ్రామంలో గణపతి భక్తుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుని గాలి పిల్లవానిపై సోకింది. అంతవరకు బాలుని ఆవరించి ఉన్న రోగలక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి. బాలుని కండ్లు కనపడసాగాయి, చెవులు వినపడసాగాయి. బాలుడు దివ్య దేహంతో మెరిసిపోసాగాడు. కమల సంతోషానికి మేరలేదు. ఆహా, ఏమీ ఆశ్చర్యం! జపతపాలకు, మంత్ర ఔషధాలకు లొంగని రోగం విప్రోత్తముని వాయువు సోకినంత మాత్రాన తొలగిపోయింది. నా భిక్షాటంలో పడి నేను ఆ మహనీయుణ్ణి గుర్తించలేకపోయానే. ఆ మహానుభావుడెవరో, అతన్ని దర్శించి అతనికి నా కృతజ్ఞతలు ఎలా తెలియచేసుకోగలనో కదా అని చింతిస్తూ ఆమె బిచ్చమెత్తుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి తల్లి బిడ్డలకు ఎక్కడికి వెళ్తే అక్కడ విందు భోజనాలు, గౌరవ మర్యాదలు లభించేవి. ఒకచోట ఒక గణేశ భక్తుడైన విప్రశ్రేష్ఠుడు వారికి గణేశుని ఆరాధించే విధానం ఉపదేశించాడు. అది దైవానుగ్రహంగా భావించి తల్లి కొడుకులు బ్రాహ్మణ ఉపదేశానుసారము తమకు అతడు చెప్పిన గణేశ అష్టాక్షరీ మహామంత్రము భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతోనూ, ఏకాగ్ర చిత్తంతోనూ బొటనవేలిపై నిలబడి జపం చేయడం మొదలుపెట్టారు. వారి భక్తికి మెచ్చి గజాననుడు వారికి దర్శనమిచ్చాడు. గజానన సాక్షాత్కారము. స్వామి 4 చేతులతో, పెద్ద శరీరంతో, గజముఖంతో, కోటి సూర్యప్రభలతో, ఎర్రని వస్త్రం ధరించి, శిరస్సున మణిమయ స్వర్ణ కిరీటం ధరించి, బంగారు బాహువులతో, మొలకు బంగారు మొలత్రాడుతో, పాదాలంకారాలతో, పాముచే బంధింపబడిన మహోదరంతో, ఏకదంతంతో,
మాతాపుత్రుల ముందు సాక్షాత్కరించాడు. పిదప వాళ్ళు స్వామి నిజరూప దర్శనం చూసి ఎంతో ఆనందపడ్డారు. అంత తల్లి కొడుకులు స్వామికి సాష్టాంగపడి, దేవా, తాము మాకు మొదట వినాయక రూపంలోనూ పిదప విప్ర రూపంలోనూ దర్శనమిచ్చారు. మా నోములు పండాయి, మా జన్మలు తరించాయి అంటూ వినాయకుని విరాట్ స్వరూపునిగా స్తుతించారు. దక్షుని స్తుతికి గణేశుడు మెచ్చి, నీ స్తుతికి నేను చాలా సంతోషించాను. నీకు వరాలు ఇవ్వాలని ఉంది, కానీ నేను నీకు వరాలిస్తే నా మహాభక్తుడిని కించపరిచినట్టు అవుతుంది. నేను నీకు ఇవ్వాలనుకున్న వరాలు నీకతడిస్తాడు. అతని గాలి సోకగానే నీ రోగ లక్షణాలు వైదొలిగాయి. అతడు నా భక్తుల్లో అగ్రగణ్యుడు. అతని పేరు ముద్గల మహర్షి. అవతడు నువ్వు స్మరించినంత మాత్రమే నీకు దర్శనమిచ్చి నీకు వరాలిస్తాడు అని పలికి గజాననుడు అంతర్ధానమయ్యాడు. వినాయకుడు కనబడినందున దక్షుడు నిధిని కోల్పోయిన దీనుని వలె దుఃఖించి మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి మరలా వినాయకుడేడి, నా స్వామి ఎక్కడా అంటూ అంగలారుస్తూ తిరగడం మొదలుపెట్టాడు. 20వ అధ్యాయం సమాప్తం.